హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. యాక్చువల్గా కరీంనగర్ పోయొచ్చింది లోయర్ మేనర్ డ్యామ్ కాడికి. అండ్ బ్లాగ్ కొంచెం బాగా లేట్ అయింది, ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ అయినాయి అండ్ ఎడిటింగ్ కూడా కొంచెం లేట్ అయింది. అండ్ ఇప్పుడు బ్లాగ్ ఎంజాయ్ చేయండి. లెఫ్ట్ పోతే హైదరాబాద్, రైట్ పోతే కరీంనగర్. రైట్ పో వచ్చేసి డ్యామ్. నీళ్ళైతే పుష్కలంగా ఉండొచ్చు ఇప్పుడు. అందరు చూస్తున్నారు. అక్కడికి పోవచ్చుగా. ఇంటికి ఇప్పుడు ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్తాం ఇంకా డ్యామ్ కాడికి. కరీంనగర్ వచ్చాము అండ్ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం. ఒక 10 minutes స్టే చేసి డ్యామ్ కాడికి వెళ్ళిపోతాం. అక్కడ కూడా ఒక 1-2 hours ఉండి వ్లాగ్ చేసేసి వరంగల్ వెళ్ళిపోతాం. ఇక నడుచుకుంటూ వెళ్ళాలి ఇటు. చాలా మంది ఉన్నట్టున్నారు. డ్యామ్ కాడికి వచ్చినాం. నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా పైకి అంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ టైం డ్యామ్ కాడికి వస్తున్నాం. ఇప్పుడు వ్యూ ఎట్లుంటుందో మీకు చెప్తా. ఫస్ట్ టైం వస్తున్నా డ్యామ్ కాడికి. ఆయాసం వస్తుంది పైకి ఎక్కనంటే. అక్కడి నుంచి పైకి ఎక్కాం. మస్తు ఆయాసం వస్తుంది. బాస్లో పైకి ఉంది బాగా. వచ్చేసి ఇప్పుడు లోయర్ మేనర్ డ్యామ్ కాడ ఉన్నాం. చాలా పెద్దగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయరు ఇంత పెద్దగా ఉంటుందని. చెమటలు మాత్రం మస్తు కారుతున్నాయి. అక్కడ చూడవచ్చు. అక్కడ ఆర్టిఫిషియల్గా అంటే అలా చేపలు వేసి పెంచుతారు. ఎటు పోవు చేపలు. కింద నెట్ ఉంటుంది, పెద్ద నెట్ ఉంటుంది. మొత్తం మస్తు నీళ్ళు వస్తుంది. కావాలంటే వచ్చేసి ఛాన్స్ చెప్పండి ఇస్తారు. తర్వాత అయితే డ్యామ్ ఓపెన్ చేయడం జరిగింది. 20 gates అనమాట. మొత్తం ఎత్తేసిళ్ళు, గేట్స్ ఓపెన్ చేసేసిళ్ళు. అండ్ ఇప్పుడు కొంచెం ఇటు 3 gates మూసేసిళ్ళు, ఇటు 3 gates మూసేసిళ్ళు. మధ్యలో ఉన్న గేట్సే ఓపెన్ చేసిళ్ళు. అండ్ ఇంకా డ్రోన్ షాట్ ఉంది చూడండి, అదొకటే దొరికింది.
అస్సలు కొడతలేదు కానీ మా చిమటలు వస్తాయి అసలుకి. మా అన్న అయితే అప్పటిసంది దుడుచుకుంటూనే ఉన్నాడు. కరీంనగర్లో ఎండ కొడతలేదు, తను మస్తు ఉడకపోస్తాను. నేను పంపించేస్తున్నారు, ఛాన్సేపు ఉండనిస్తలేరు. అండ్ మస్తు ఉడకపోస్తుంది. ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక అక్కడ కొత్త పక్క కేబుల్ బ్రిడ్జ్ పడ్డది, చూడడానికి వెళ్ళిపోతాం. ఇక పోదామని వెళ్దాం. కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడే కేబుల్ బ్రిడ్జ్. మన హైదరాబాద్ ఉన్నట్టే ఈడొకటి ఉంది, చూడాలి. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇది కూడా ఘోరంగా అందరు లాక్స్ ఇట్లా చేస్తారు అసలుకి. ఫేవరెట్ అన్న నా ఫేవరెట్ అన్న రాజు కన్నబోయిన అయితే నా ఫేవరెట్ అసలు. వైఎస్ఆర్ యాదవ్ బ్రో ఉన్న రాజు కన్నబోయిన బ్రో అయితే నా ఫేవరెట్ అసలుకి. వాళ్ళ గురించి ఇంత చెప్పినా తక్కువనే అసలుకి. ఇక్కడ కొత్తగా ఐటీ టవర్ కరీంనగర్ది ఒకటి ఉంది. ఇక్కడ బిల్డింగ్ ఏంటో నాకు కూడా తెలియదు కరెక్ట్గా. అండ్ ఇక్కడ అమ్మాయి కరీంనగర్ అని రాసింది. అక్కడికి వెళ్ళి ఒక ఫోటో దిగుతాను, చూడండి. ఇన్స్టాగ్రామ్లో మాత్రం పోస్ట్ చేస్తాను, కంపల్సరీ చూడండి. బిల్డింగ్ వచ్చేసి కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కాలే. బిల్డింగ్ మాత్రం భలే ఉంది, చాలా పెద్దగా ఉంది, సూపర్గా ఉంది. అండ్ చెట్లు మాత్రం ఘోరంగా వస్తాయి. ఏంటి డియర్ పార్క్ కూడా క్లోజ్ చేసింది, ఉజ్వల్ పార్క్ కూడా క్లోజ్ చేసి ఉంది. అండ్ వెళ్ళలే ఆడికి. అండ్ వెళ్ళిపోతున్నాం. ఇక ఏం చేద్దాం. సో ఇది కరీంనగర్లో కొత్తగా కడుతున్న కేబుల్ బ్రిడ్జ్. మనం చూడొచ్చు మధ్యలో ఓన్లీ 2 పిల్లర్స్ ఉన్నాయి, అటొకటి ఇటొకటి. సో టోటల్ కేబుల్స్ తోటే అది బ్యాలెన్స్ చేస్తారు బ్రిడ్జ్ని. సేమ్ హైదరాబాద్లో కూడా దుర్గం చెరువు మీద కొత్తగా కన్స్ట్రక్ట్ అయింది బ్రిడ్జ్, ఈరోజు ఓపెనింగ్ ఉంది అది. సేమ్ అలాంటి డిజైన్ తోటి ఇక్కడ కరీంనగర్లో కూడా కడుతున్నారు. మేబీ ఇది కూడా ఇంకొక 2-3 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. టాటా కంపెనీ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఇటొక పిల్లర్ అటొక పిల్లర్, మధ్యలో తీగలు, కేబుల్ బ్రిడ్జ్. అండ్ బాగుంది చాలా. కింద మేనర్ పోతుంది, మేనర్ రివర్ పోతుంది కిందికి వెళ్ళి. అండ్ అక్కడ డ్యామ్ కాడ చూసుకుంటే అటు ఒక బ్రిడ్జ్ ఉంది, ఈ సెకండ్ బ్రిడ్జ్ ఇది. అంతే. ఇక కరీంనగర్లో మస్తు డెవలప్మెంట్ అవుతుంది.